మన అరటికాయలు అయితే 3 మంత్స్ అయిపోయిందండి. ఇంక మా ఊర్లో అయితే పండగ పనులు, పండగ రోజులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక అందుకని మా అరటి చెట్లో ఏసిన గెలనైతే కొట్టేయడానికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. చెట్టుకైతే ఫుల్ చిక్కుడు చెట్టు అయితే అల్లుకునేసిందండి. కావాలంటే మీరే చూడండి. పల్లెటూర్లలో ఏదైనా పని చేసేదానికి వెళ్ళేటప్పుడు ఇలా తలగుడ్డ అయితే చుట్టుకుంటారండి. ఇంకా మా నాన్న కూడా తలగుడ్డ చుట్టేసుకుని కత్తెత్తుకొని రెడీ అయిపోయిండు. చెట్టు అయితే కొంచెం హైట్గా ఉందని చెప్పేసి గెల కొడితే కింద పడి దెబ్బలు తగులుతాయి కాయలకి అని చెప్పేసి గెల కింద అయితే కొంచెం చెట్టుని కొట్టేసాము. ఆ చెట్టు అయితే వాలిపోయింది చూడండి. ఇంకా మా నాన్న అయితే చిక్కుడు చెట్టు కూడా దానికి అల్లుకో ఉందిరా, కొమ్మలంతా కొట్టేయకు, అలానే ఉంచు, ఓన్లీ గెల మాత్రం కొట్టుకొని వెళ్ళిపోదాం అన్నాడు. ఇంకా అయితే మా నాన్న గెల కొట్టడానికి అయితే అరటి కొమ్మలను అయితే నరికేస్తున్నాడు. అది కూడా చిక్కుడు కొమ్మలకి ఎటువంటి దెబ్బ తగలనీయకుండా. పండగ టైంకి ఎందుకు నరుగుతున్నాం అంటే సంక్రాంతి రోజు మా ఆంధ్ర సైడ్ ఎవరు నాన్ వెజ్ తినరండి, ఓన్లీ వెజిటేరియమే వండుకుంటారు. అందుకనే పండగకి ఖచ్చితంగా చాలా రకాల వెజిటేబుల్స్ అయితే కొంటారు. అందుకనే ఇప్పుడు మనం ఈ చెట్టు కొట్టేసుకొని మనకు కావాల్సిన కాయలన్నీ తీసుకొని మిగిలినవి అయితే మన ఊర్లోనే అమ్మేస్తాం. అందుకనే ఇప్పుడైతే ఈ చెట్టుని కొట్టేస్తున్నాం కాయల కోసం. అలానే 3 మంత్స్ కూడా అయిపోయిందండి. దీనికి మించి ఎక్కువ రోజులు పెట్టామంటే ఇవి కాయలు పండ్లు అయిపోతాయి. కానీ ఈ చెట్టు ఏంటంటే కాయల చెట్టు కాబట్టి ఇవి పండ్లు అయితే పెద్దగా బాగోవండి. అందుకని మనం కాయలు ఉన్నప్పుడే కొట్టేసుకుని కూరల్లోకి వాడుకుంటాము. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ అరటికాయల్ని కూరలకు వండుకుంటారని చాలా తెలంగాణ సైడ్ వాళ్ళకైతే తెలియదు. మీరు తెలంగాణ వాళ్ళైతే మీకు ఈ విషయం తెలుసో తెలియదో మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ గెల్లో అయితే మనకు 2 ఎలుకలు ఉన్నాయండి, అవి అయితే పారిపోయాయి. నేను ఇంటికి తీసుకొచ్చేసి కాయల్ని ఒక్కొక్క డజన్గా కోస్తున్నాను. మొత్తం అయితే మనకు ఒక గెల్లో 200 కాయల వరకు ఉన్నాయండి. ఇప్పుడైతే మనకు కావాల్సిన కాయలన్నీ తీసుకొని మిగిలిన కాయలను అయితే అమ్మేస్తాం. వీటికి ఎలాగో మేమైతే మందులు కొట్టమండి. సో ఇవన్నీ ఆర్గానిక్ లెక్కనే మాకైతే. ఈ సంక్రాంతికి అయితే మేము ఎలా చేసుకుంటున్నాం అనేది మీకైతే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా పల్లెటూర్లలో జరిగే పండుగల గురించి, ఇంకా పల్లెటూర్లలో జరిగే ఫార్మింగ్ గురించి మీకు తెలియనివి నేను తెలుసుకుని ఎన్నో ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలు.